ఒకప్పుడు అమెజాన్ లాంటి దిగ్గజ ఈ-కామర్స్ కంపెనీలో ఉద్యోగం అంటే భద్రతకు కేర్ ఆఫ్ అడ్రస్గా యువత భావించేది. భారీ జీతాలు, అంతర్జాతీయ స్థాయి వర్క్ కల్చర్, భవిష్యత్తు భద్రత ఇవన్నీ అమెజాన్ ఉద్యోగానికి ప్రత్యేక గుర్తింపునిచ్చాయి. కానీ ఇప్పుడు అదే కంపెనీ నుంచి వస్తున్న వార్తలు ఉద్యోగుల గుండెల్లో ఆందోళన రేకెత్తిస్తున్నాయి. గత ఏడాది భారీ లేఆఫ్స్ తర్వాత మరోసారి పెద్ద సంఖ్యలో ఉద్యోగులను తొలగించేందుకు అమెజాన్ సిద్ధమవుతున్నట్లు కథనాలు వెలువడుతున్నాయి. తాజా సమాచారం ప్రకారం వచ్చే వారం అమెజాన్ దాదాపు 16,000 మంది కార్పొరేట్ ఉద్యోగులను తొలగించే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. జనవరి 27 నాటికి ఈ నిర్ణయం అమల్లోకి వచ్చే అవకాశం ఉంది. అయితే దీనిపై అమెజాన్ ఇప్పటివరకు అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. అధికారిక నిర్ధారణ లేకపోయినా గత అనుభవాల కారణంగా ఉద్యోగుల్లో భయం మాత్రం గణనీయంగా పెరిగింది. గతేడాది కూడా అమెజాన్ భారీ స్థాయిలో ఉద్యోగులను తొలగించింది. మొత్తం 30,000 మంది ఉద్యోగులను తొలగించనున్నట్లు అప్పట్లో ప్రచారం జరగగా చివరికి 14,000 మంది కార్పొరేట్ ఉద్యోగులను తొలగిస్తున్నట్లు కంపెనీ అధికారికంగా ప్రకటించింది. అమెజాన్లో ప్రపంచవ్యాప్తంగా సుమారు 15 లక్షల మంది సిబ్బంది పనిచేస్తుండగా అందులో దాదాపు 3.5 లక్షల మంది మాత్రమే వైట్ కాలర్ కార్పొరేట్ ఉద్యోగులు. అంటే తాజా లేఆఫ్స్ ప్రభావం ప్రధానంగా ఆఫీసుల్లో పనిచేసే ఉద్యోగులపైన ఎక్కువగా పడనుంది. ఈసారి జరగబోయే తొలగింపులు అమెజాన్ వెబ్ సర్వీసెస్, రీటైల్, ప్రైమ్ వీడియో, మానవ వనరుల విభాగాలపై ప్రభావం చూపే అవకాశం ఉందని తెలుస్తోంది. ముఖ్యంగా మేనేజ్మెంట్ లేయర్లు ఎక్కువగా ఉన్నటువంటి విభాగాల్లో కోతలు తప్పవని విశ్లేషకులు భావిస్తున్నారు. ఒకే పనికి ఎక్కువ మంది మేనేజర్లు, అనవసరమైన లేయర్స్ ఉన్న చోట కంపెనీ కత్తిరవేయనుందని కూడా సమాచారం. తొలగింపుల వెనుక అసలు కారణాలపై కూడా విస్తృత చర్చ జరుగుతోంది. సాధారణంగా కంపెనీలు ఖర్చులు తగ్గించుకోవడం కోసం లేదా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావంతో పాత ఉద్యోగాలు అవసరం లేకపోవడంతో లేఆఫ్స్ చేపడతాయి. అయితే అమెజాన్ సీఈఓ ఆండీ జస్సీ మాత్రం దీనికి విభిన్నమైనటువంటి వివరణ ఇస్తున్నారు. ఈ కోతలు కేవలం ఖర్చుల తగ్గింపు కోసమే కాదని మారుతున్న కంపెనీ వర్క్ కల్చర్కు సరిపోని రోల్స్ను తొలగిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. కల్చరల్ ఫిట్ అనేటువంటి పదాన్ని ఉపయోగిస్తూ ఉద్యోగులు కంపెనీ కొత్త అంచనాలకు అనుగుణంగా మారుతున్నారా లేదా అన్న కోణంలో ఈ నిర్ణయాలు తీసుకుంటున్నట్లు అమెజాన్ చెప్తోంది. అయితే ఈ వివరణ ఉద్యోగుల్లో మరింత భయాన్ని పెంచుతోంది. పనితీరు బాగున్నా కంపెనీ అంతర్గత మార్పులకు సరిపోలకపోతే ఉద్యోగం కోల్పోయే ప్రమాదం ఉందన్న భావన ఉద్యోగులను మానసిక ఒత్తిడికి గురిచేస్తోంది. ఈ తేజ లేఆఫ్స్ ప్రభావం ముఖ్యంగా మధ్యస్థ స్థాయి ఉద్యోగులపై ఎక్కువగా ఉండే అవకాశం ఉందని సమాచారం. సాఫ్ట్వేర్ డెవలప్మెంట్, మార్కెటింగ్, హ్యూమన్ రిసోర్సెస్ విభాగాల్లోని మిడిల్ మేనేజ్మెంట్ ఉద్యోగులు ఎక్కువగా ప్రభావితమయ్యేటువంటి ఛాన్స్ ఉందని టెక్ వర్గాలు చెప్తున్నాయి. టాప్ లెవెల్ లీడర్షిప్ కంటే కూడా రోజువారీ ఆపరేషన్లు చూసే ఉద్యోగులే ఈ కోతలకు బలయ్యే పరిస్థితి కనిపిస్తోంది.